కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న జిల్లాలని పునర్విభజన చేసే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి సబ్ కమిటీని కూడా వేసిన నేపథ్యంలో తెనాలిని జిల్లా చేయాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెనాలిని జిల్లా చేయడానికి గల అర్హతలు అన్నీ ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్న జిల్లాల పునర్విభజన నేపథ్యంలో తెనాలిని జిల్లా చేయాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. మారిసిపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెనాలి 115 సంవత్సరాల చరిత్ర గల పురాతన పురపాలక సంఘమని, అంతేకాకుండా తెనాలి డివిజన్ అని తెలిపారు. ఇక్కడ 2009 వరకు పార్లమెంట్ నియోజకవర్గం ఉండేదని తెలిపారు. తెనాలి చరిత్ర చూసిన రాజకీయంగా, అలాగే వ్యవసాయ రంగంలో చూసినా, వ్యాపార రంగంలో చూసినా, అదేవిధంగా రైల్వే జంక్షన్ తెనాలి జిల్లాకు కావలసిన మౌలిక వసతులు కల్పనకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా తెనాలిలో ఉన్నాయని, అటువంటిది తెనాలిని జిల్లా చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య, శశిధర్రావు, ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారక శ్రీనివాసరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి భుల్లయ్య, మీడియా కోఆర్డినేటర్ మాదల పూర్ణచంద్రారావు, పిల్లి ప్రభాకర్ రావు, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, రాయప్ప, కోటేశ్వరరావు, సుబ్బారావు, కార్తీక్, పూలేరాం, శంకర్రావు, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మొన్న 3 రోజుల నాడు స్టేట్ గవర్నమెంట్ ఒక జీవో ఇస్తూ జిల్లాల, డివిజన్ల, మండలాల పునర్విభజన అనేటువంటి దాని మీద ఒక మంత్రుల ఒక కమిటీ వేసింది. ఆ మంత్రుల కమిటీలో సరే అందరూ మూడు పార్టీల వాళ్ళు ఉన్నారు. అధికారులు ఉన్న కూటమి పార్టీ నేతలు 3 ఉన్నారు. ఇంతకుముందు ఈ జిల్లాల పునర్విభజన అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, తర్వాత ప్రజా సంఘాలు కూడా కలిసి మాతో కలిసి కలెక్టర్కి, సబ్ కలెక్టర్ గారికి, మిగతా ఒక పెద్ద విద్యార్థులతో కలిసి, ముఖ్యంగా విద్యార్థులు కూడా కొన్ని వేల మంది విద్యార్థులు అందరం కలిసి మేము సబ్ కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. తెనాలి అన్ని విధాల జిల్లాకి అర్హతలు ఉన్నాయి. తెనాలిని జిల్లా చెయ్యపోవటం వల్ల తెనాలికి అన్యాయం జరిగిందని చెప్తున్నాం. తెనాలికి న్యాయం అది రావటం కాదు, తెనాలి జిల్లా రాకపోవటం అన్యాయం జరిగినట్టేదని చెప్తున్నాం. ఎందుకంటే తెనాలి 115 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ అయ్యింది. అంటే చాలా ఓల్డ్ మున్సిపాలిటీలో ఒకటి, పురాతన మున్సిపాలిటీలో. రెండోది ఈ డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉంది. ఎక్కడి నుంచి డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉంది? అసలు ఒంగోలు దగ్గర నుంచి ఉమ్మడి జిల్లాలో, తర్వాత అక్కడ ఇటు మంగళగిరి దాకా, పొన్నూరు, బాపట్ల అన్నీ కూడా తెనాలి డివిజన్లో ఉన్నాయి. ఆ డివిజన్ హెడ్ క్వార్టర్గా సుమారు 113 సంవత్సరాల నుంచి ఉంది. మీరు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళి చూస్తే నేను చెప్పేది, మీరు ఎవరన్నా డౌట్ ఉంటే అక్కడ శిలాఫలకం ఉంటుంది. ఇప్పుడు డివిజన్ హెడ్ క్వార్టర్ పెట్టింది సబ్ కలెక్టర్ ఆఫీసులో. ఇప్పుడు తెనాలి జిల్లా అవపోయిందంటే దానికి తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా అన్యాయం జరిగినట్టు. ఇకపోతే చరిత్రకు వస్తే తెనాలిలో కళలకి, ఇప్పుడు సినిమా రంగంలో అటు కృష్ణా జిల్లాలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఎక్కువ ఉండాలందరూ కూడా తెనాలి ప్రాంతం నుంచి వెళ్ళినాళ్ళే. నాటకాలు కానీ, సినిమాలు కానీ, అంతా సాహిత్యాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే గోల్డు, మిగతా మర్చెంట్స్, వ్యాపారస్తులు కూడా చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు తెనాలిలో. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా వ్యవసాయానికి పెట్టింది పేరు తెనాలి ప్రాంతం. ఇక్కడ కృష్ణా వెస్ట్రన్ డెల్టా అంటాం. కృష్ణా ప్రకాశం బ్యారేజీ దగ్గర 160 సంవత్సరాల నాడు కట్టారు. అక్కడి నుంచి ఈస్టర్న్ అంటే కృష్ణా జిల్లాకి, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాకి సప్లై చేస్తే, వెస్ట్రన్ డివిజన్ మన గుంటూరు జిల్లాకి, కొంత ప్రకాశం జిల్లాలో చీరాల దాకా సప్లై చేస్తుంది. దానికి అంతకి హెడ్ క్వార్టర్ ఈ తెనాలిలో ఉంటుంది. చూడండి మీరు, ఎస్సీ ఆఫీస్ అది. కృష్ణా వెస్ట్రన్ డెల్టా హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంటుంది. వీటన్నిటికీ హెడ్ క్వార్టర్గా ఉండి వెనకడి నుంచి తెనాలి ఒక ప్రముఖమైన పట్టణంగా ఉండి 115 సంవత్సరాల నుంచి ఓ రకంగా ఈ మధ్య కాలంలో జిల్లా అవటం వల్ల మిగతా కొన్ని ఊర్లు ఒంగోలు ఉండండి, ఇంకోటి ఉన్న ఇచ్చి పెరిగినాయి. కానీ 60-70 దశకంలో తెనాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక 10 టౌన్లో ఒకటి. ఈ అవపాటం వల్ల జిల్లా అవపాటం వల్ల జిల్లా యొక్క యంత్రాంగం రాకపోవటం వల్ల మిగతాయి పెరిగినాయి, తెనాలి తక్కువ పెరిగిందని చెప్పి మనం చూసుకోండి, హిస్టరీ చూసుకోండి. ఇంతకుముందు జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ మేము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక నాయకుల కింద, అన్నిటికంటే ముందు సిటిజన్స్ కింద, పౌరుల కింద మేము ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు డిమాండ్ చేసేది ఏంటంటే తెనాలికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దండి. అవకాశం వచ్చింది,
మీరు తలుసుకుని అందరూ కనుక కట్టి ఈ ప్రాంత ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడితే ఎవరైనా ఇవ్వాల్సిందే వస్తుంది, ఇస్తారు. తద్వారా తెనాలి ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి మరియు లాయర్లకు కూడా. నేను బార్ అసోసియేషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆలోచించండి. మీకు ఉత్తరోత్తర మీకు వేమూరు నియోజకవర్గం నుంచి అదంతా కూడా చాలా కేసులు వస్తాయి రేపటి నుంచి. ఇది కనుక అయితే ఆ కేసులన్నీ తర్వాత ఆ కోర్టులకి బయటికి వెళ్ళిపోతాయి. మీకు కూడా చాలా నష్టం జరుగుతుంది. వ్యాపారాలుగా ఇంకా విద్యారంగం కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక మెడికల్ కాలేజీ రాబోతుంది. ఆ రకంగా హెల్త్ రంగం కూడా అన్ని రకాలుగా జిల్లా పోతే నష్టం, జిల్లా అయితే న్యాయం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ, అలాగే తెనాలికి ఇంకొకటి ఏంటంటే 2014 మన రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది. ఈ రెసిడ్యూరీ ఆంధ్రప్రదేశ్ అంటే మిగిలిన ఆంధ్రప్రదేశ్కి కొన్ని ఇచ్చారు. రైల్వే జోను, తర్వాత క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్, అలాగే కొన్ని ఇండస్ట్రియల్ కారిడారు, వాటితో పాటుగా మెట్రోలు ఇచ్చారు. 2 మెట్రోలు. విశాఖ మెట్రో, రెండోది విజయవాడ ఒక్కదానికి మెట్రో కాదు. ఇక్కడ ఎవరు మాట్లాడపోతామని వదిలేస్తున్నారు. విజయవాడ ఒకటే మెట్రో కాదు, అది విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రో. మీరు ఒకసారి రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా చూడండి. మరి ఇవాళ డాక్టర్ గారు చెప్పారు, 3 రోజుల క్రితం వచ్చిన వార్తను బట్టి తెనాలిని జిల్లా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకనగా ఉన్న ఊళ్ళల్లో కల్లా తెనాలి పెద్దది, అన్ని వసతులు కలిగి ఉన్నాయి, అన్ని వసతులు కలిగిన ఊరు. మరి 110 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఉంది, అటు మన సబ్ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి తెనాలి. మరి కోర్టులు, అన్ని కోర్టులు, జిల్లా కోర్టు కూడా తెనాలిలోనే ఉంది. మరి ఇన్ని ఉన్న వసతులు ఉన్న తెనాలిని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ ఉన్న కమిటీలో తెనాలికి చెందిన జనసేన అధ్యక్షుడు మనోహర్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారిని మేము కోరేది ఏంటంటే, మీ పత్రికా విలేకరుల సమక్షంలో తెనాలికి జిల్లాని చేయవలసిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి మీరు దీన్ని పట్టించుకుని 20 సంవత్సరాల నుంచి తెనాలిలోనే మీరు కూడా పరిపాలిస్తున్నారు కాబట్టి దీనిని జిల్లా చేయవలసిందిగా పత్రికా చంద్రసాంబశివుడు గారు, తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జి గారు చెప్పినట్టుగానే తెనాలిని జిల్లాగా చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకటి రాజకీయ పరంగా చాలామంది నాయకులు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి సినీ రంగంగా చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మన ప్రాంతవాసి అయి ఉన్నారు, మహేష్ బాబు గారు కానీ. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రియల్ పరంగా చూసుకుంటే కుమార్ పంప్స్ లాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అదేవిధంగా మరి సబ్ రిజిస్టార్ ఆఫీసులు కూడా 2 ఉన్నాయి. అంతకుముందు జిల్లా రిజిస్టార్ ఆఫీస్ కూడా ఉండేది. మన జిల్లాలు కొన్ని విడిపోయినాక ఇక్కడ జిల్లా రిజిస్టార్ ఆఫీస్ని తీసుకెళ్ళిపోయి బాపట్లలో పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మరి ముఖ్యంగా పాతకాలం నుండి కూడా తెనాలంటే ఒక ప్యారిస్ అంటారు. ప్యారిస్ అని పిలువబడేది కొన్ని ప్రాంతాల్లో ఇదొక ప్రాంతం. ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఏంటయ్యా అంటే, దీనికి 3 కాలువలు కూడా ఉన్నాయి. ఇట్లా 3 కాలువలు సాగు అయ్యే కాలువలు ఎక్కడా కూడా లేవు. అక్కడెక్కడో ఫారెన్లో ఉంది, తర్వాత ఇక్కడ ఉందని విన్నాను. మరి ఇంకొకటి ఏంటంటే మార్కెట్ యార్డ్ కూడా ఉంది. మరి ఇన్ని రియల్ ఎస్టేటు రంగంలో కూడా తెనాలంటే ఒక మంచి పేరు కూడా ఉంది. మరి ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి తెనాలిని మరి తెనాలి జిల్లాగా చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరి మీద కూడా ఉంది.